శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే 3D ఫ్లోరల్ కుందన్ సెంటర్ క్లిప్. ఇవేంటంటే ఆల్రెడీ నా ఛానల్లో కూడా ఉన్నాయి. అప్పుడైతే నేను ఓహెచ్పి షీట్ మీద అంటించి చేశాను. ఆ ఓహెచ్పి షీట్స్ కూడా మనకు బాక్సెస్కి వాటికి వచ్చినవి అలాంటి వాటితోటైతే చేశాను. ఈ బేసెస్ అయితే తెప్పించాను లాస్ట్ టైము. ఇవి చాలా బాగున్నాయని చెప్పి వీటితోటి నా చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తు మా అమ్మగారు ఒక జడ కూడా చేశారు మాకు. ఆ మేకింగ్ అనేవని అవి పోయాయి ఎప్పుడవో. ఇప్పుడైతే నేను అలాగా ఏదైనా ఫ్లోరల్ క్లిప్స్ అవి చేద్దామని అయితే తీసుకొచ్చాను. నాకు ఎందుకు ఇలా సెంటర్ క్లిప్ మీద చేస్తే బాగుంటుంది అనిపించి 4 బేసెస్ అయితే అంటించాను సెంటర్ క్లిప్కి. తర్వాత పింక్ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్ 3D ఎఫెక్ట్గా పెట్టాను. చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా పెట్టేశాను. B7000 అప్లై చేసి నాకు ఈ మేకింగ్ చేసేటప్పుడే అనిపించింది ఇలాగే లోరియల్స్ కింద అటాచ్ చేసి జడబిల్లలుగా కూడా చేస్తే బాగుంటుంది అని అనుకున్నా. కాకపోతే పింక్ అయితే అయిపోయాయి. మెటీరియల్ అంతా సర్దుదాం అనుకున్నాను. ఇంకా ఈ ఎండలకైతే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము ఫ్యాన్ లేకుండా అదిను. ఇంకా చేయాలన్నమాట సర్దాలు అవన్నీ. కానీ ఇదైతే మాత్రం లుక్ చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ గోల్డ్ కలర్వి పర్పుల్ కలర్వి అయితే చేశాను. రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చానండి వీటిని. ఇంకా ఇప్పుడు ఏంటంటే సెంటర్ క్లిప్స్ తీసుకున్నాను కానీ ఎక్కువ ఎవరు వాడట్లేదు కదా అన్నట్టుగా బేసెస్ అయితే అలా ఉంచేసాను. ఈరోజు ఎందుకో అనిపించింది నేనైనా పెట్టుకోవచ్చు కదా చేసుకుంటే. వీడియో కూడా చేసి చాలా రోజులైంది. సెంటర్ క్లిప్ అని అయితే ఇది చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడంతా కాలం డిజైన్స్ వస్తున్నాయి కదా, ఆ జడబిల్ల అయితే చేద్దామని చెప్పి జర్దోసి అవి తెచ్చిపెట్టాను నేను. కానీ ఫంక్షన్స్ ఉండి అయితే మేకింగ్ చేయడం కుదరలేదు. ఇదిగోండి ఇలాగా డ్రాప్ షేప్స్. అసలు ఇది 2 డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఒక పింక్ ఒక గ్రీన్, ఒక పింక్ గ్రీన్ ఫ్లోరల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన కస్టమైజేషన్ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. సారీస్కి మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకప్పుడైతే సెంటర్ క్లిప్స్ బాగా వాడేవారు. నాకెందుకో అంత సెంటర్ క్లిప్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. మామూలుగా అయితే జడ వేసుకుంటాను కానీ ఇలాంటివి చేసినప్పుడు అనిపిస్తుంది మనం కూడా పెట్టుకోవచ్చు అని. ఇలాగా B7000 అప్లై చేసి ముందుగా ఏంటంటే పాంటీ ఇచ్చేసాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉందండి. MDF బేస్ అంటే కొంచెం బరువు వస్తుంది కానీ ఈ బేసెస్ అయితే లైట్ వెయిట్గా ఉన్నాయి. వీటితోటే సారీ బ్రోచెస్ కూడా చేసుకోవచ్చు. ఈ సెంటర్ క్లిప్స్లోనే సైజెస్ అయితే ఉంటాయండి. నా దగ్గర ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది కానీ దానికైతే 3 ఫ్లవర్స్ 3 బంచెస్ ఆర్ 2 బంచెస్ పట్టేవి కూడా ఉన్నాయి సెంటర్ క్లిప్స్. ఇదే మనం సారీ బ్రోచ్గా కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇవే మనకి జడబిల్లల్లా పెట్టుకోవచ్చు అని. ఈ బేసెస్కి మనం బ్యాక్ సైడ్ ఐ పిన్స్ అటాచ్ చేసామనుకోండి జడబిల్లల్లాగా చాలా బాగుంటాయి. నేను అవి కూడా మేకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే పెడతాను. ఇంకా చెప్పా కదా మిలికల ముగ్గులతో అయితే కాలం డిజైన్స్వి చాలా అట్రాక్షన్గా బాగుంటున్నాయి. ఇన్స్టా ఫీల్డ్లో ఏంటంటే మనం ఒకటి చూసామంటే రిలేటివ్గా అవే రీల్స్ అనేవి అయితే వస్తూ ఉంటున్నాయండి. దాంతో ఒక డిజైన్ చేద్దాము అనుకున్నాక రిలేటెడ్గా ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అయినా అంతే. హెయిర్ స్టైల్ 1, 2 చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫీల్డ్లో అయితే 2, 3 రీల్స్కి ఒక హెయిర్ స్టైల్ అయితే వస్తుంది. ఇంకా వేద్దాము అంటే మా పాపకేమో 10th స్టార్ట్ చేసి తనతోటి కుదరట్లేదు. ఇవాళ కూడా ఏదో మార్నింగ్ జడ అయితే ట్రై చేశాను. ఒకటి చూసి నాకు నచ్చి పెడదాము అన్నట్టు. ఇంకా వీడియో తీసే టైం అయితే లేదు. సండే కూడా స్కూల్ అయితే ఉంది మా పాపకి. సో నేను ఇంకా వీడియో తీయలేదు. కానీ ఆ హెయిర్ స్టైల్ అయితే బాగుంది. ఇంకొంచెం 1, 2, 3 సార్లు వేస్తే కనుక వస్తుంది. ఏదైనా అంతే కదండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. దేనికైనా కూడా ప్రాక్టీస్ అనేది అయితే ఉండాలి. ఒకసారి చేసి వదిలేసాము అని కాకుండా దాన్ని ఒక 2, 3 టైమ్స్ చేస్తూ ఉంటే అదే వర్క్ అనేది అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇదే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.